హలో నమస్కారం అండి. ఈరోజు నేను చూపిస్తున్న వంట చికెన్ బిర్యానీ అండి. స్పైసీ చికెను, కిలోన్నర చికెను, కిలోన్నర బాస్మతి రైసు, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి చికెన్ కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలాలన్నీ కలిపి పెట్టాలండి. హోల్ గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయ వేస్తా. సాజీరా, మరాఠీ ముగ్గ, రెండు స్పూన్ల కారం అండి, టేబుల్ స్పూన్ కారం. ఇది కూడా 1.5 స్పూన్ అండి. ఇది మసాలా పొడి అండి, గరం మసాలా. ఇది జీలకర్ర పొడి అండి, వేయించిన జీలకర్ర పొడి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 2 స్పూన్లు. హాఫ్ టీ స్పూన్ పసుపు అండి. ఆయిల్లో గోలించిన ఉల్లిపాయ, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి అండి, పుదీనా, 2 టేబుల్ చెంచాల పెరుగండి. ఒక నిమ్మకాయ అండి, ఒకటి. కిలోన్నర కదా, ఒక నిమ్మకాయ పడుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ గోలించిన ఆయిల్ అండి. దీంతో బాగుంటుంది రైస్. మొత్తం సరిపడేంత ఇప్పుడే వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు బాగా కలపాలండి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి అండి, కొంచెం కరివేపాకు అండి. ఇవి కలిపి పెట్టుకోవాలండి. ఒక అర్ధగంట సేపు ఇవన్నీ మసాలాలన్నీ చికెన్కు పట్టేలా మంచిగా కలిపి ఒక అర్ధగంట సేపు పెట్టాలండి. ఆ తర్వాత మనం రైస్కు రెడీ చేసుకోవాలి. చికెన్ బిర్యానీ కోసం కలిపి పెట్టిన చికెను, ఇది కొంచెం ఆయిల్, నెయ్యి వేయాలి. వేసినాక అది వేడైనాక ఈ మసాలా కలిపిన చికెన్ ఇందులో వేయాలండి. వేసి ఫ్రై చేయాలి. 50% ఉడకాలి. ఉడికిన తర్వాత మనము రైస్ 60% రైస్ ఉడికించి ఇందులో దమ్ చేయాలండి. ఇది ఒక స్టైల్ చికెన్ అండి, ఇదొక టైపు. చికెన్ బిర్యానీ కోసము చేస్తున్న చికెన్ ఇది 50% ఉడికిందండి, అయిపోయినట్టు. ఇది రైస్ వండి మనం దమ్ముకేయాలి. ఇట్లా సైడ్కి ఆయిల్ రావాలండి. మనం కలుపుతుంటేనే పీస్ ఇట్లా ఉడిపోతుంది, తెలుస్తుంది. చూడండి మీరు. స్టవ్ మీద వాటర్ పెట్టి రైస్ ఉడికేయడానికి తగినంత సాల్ట్ వేయాలండి. ఎక్కువ ఉండాలి. దీంట్లో కరివేపాకు, హోల్ గరం మసాలా. మనము సాల్ట్ చూసుకోవాలండి. వాటరు, ఉప్పు ఎక్కువ మనకు అట్లా టేస్ట్ చూస్తే అట్లా ఉండాలి. కొంచెం కొత్తిమీర,
పచ్చిమిర్చి, పుదీనా, ఆయిల్ వేయాలండి. అన్నం పొడి వస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత అన్నం ఉడికేటప్పుడు వేస్తాం. హలో, వాటర్ వేడైనాయండి. ఎసరవి ఇప్పుడు రైస్ వేయాలి అన్నం ఉడికించడానికి. అన్నం ఉడికిన తర్వాత దమ్ చేసేస్తే నిమ్మరసము అన్నీ ఓల్ గరం మసాలా కూడా వాటర్లో వేసిన వేయాలండి. నిమ్మకాయ వేస్తే అన్నం పొడిగా వస్తుంది. 70% ఉడికిన అన్నం చికెన్లో పొరలుగా వేయాలండి. పొరలుగా వేస్తుంటూ మధ్యలో కొత్తిమీర, కరివేపాకు వేయాలండి. కొంచెము పుదీనా, మళ్ళీ ఇంకొక కప్పు నేను వేయాల. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు వేయాలండి. ఇప్పుడు మొత్తం రైస్ వేయాలి. పైనుంచి కొన్ని ఆయిల్లో గోలించిన ఉల్లిపాయ మళ్ళీ పైనుంచి కొన్ని వేయాలి. మీద ఫ్రై అయిన చికెన్ మీద ఉడికిన అన్నము పొరలుగా వేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిగడ్డ ఆయిల్లో గోలిచ్చింది, కాజు, ఫుడ్ కలరు, నెయ్యి, నిమ్మరసం వేయాలండి. వేసి దమ్ముకేయాలి. నెయ్యి కూడా వేయాలండి. అన్నీ వేసి దమ్కేస్తే నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుందండి. నెయ్యితోటే టేస్ట్ అండి. నెయ్యి మంచిగా వేసుకోవాలి. స్టవ్ మీద పెంక పెట్టి అన్నము దమ్ముకి వేయాలండి. బొగ్గను పెట్టి మీరు పేపర్ ఉంటే పేపర్ పెట్టండి, లేకుంటే పిండి పెట్టండి. నా తడైతే పేపర్ ఉంది, పేపర్ పెట్టేసిన. ఏది పెట్టినా ఓకే. 10 నిమిషాలు ఫుల్ మంట అండి, 10 నిమిషాలు మీడియం, 10 నిమిషాలు సిమ్లో పెట్టి హాఫ్ ఎన్ అవర్ అయినాక 10 నిమిషాలు అట్లనే ఉంచి కొంచెం ఉమ్మగిలినాక తీయాలి. గుమ్మలాడే చికెన్ బిర్యానీ. పైనుంచి కొంచెం నెయ్యి వేసి గుమ్మలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. దీంట్లో వాడిన ప్రతి మసాలా ఇంట్లో రెడీ చేసిన, అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా పొడి అన్నీ ఇంట్లోనే రెడీ చేసినండి. ఇంట్లో రెడీ చేసింది చాలా బాగుంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.